మకర సంక్రాంతి రోజు సూర్యుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి? రసప్తమికి సమర్పిస్తాం కదా! ఈరోజు ఎందుకు అనుకున్నారు. అసలుకి మకర సంక్రాంతి అంటేనే సూర్యుడిని మనము పూజించే రోజనమాట. ప్రత్యక్ష దైవము మనకి సూర్యుడే కదా! అతడు తన తనయుడు శనీశ్వర్ అధిపతి అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రధానంగా మనము సూర్య భగవాన్ని పూజించాలి. ఈ పండగ సూర్య భగవానికి అంకితం చేయబడింది కూడా. ఈ రోజున సూర్యుడిని ఆరాధించటం వల్ల సుఖ సంపదలు కలుగుతాయని చెప్తారు. ఈ రోజున సూర్య భగవానికి భక్తితో పూజించి అర్ఘ్యం సమర్పిస్తే భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు సూర్యుడు. ఇంకా ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్తారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవాన్ని పూజించే పద్ధతి ఏంటో తెలుసుకుందాము. తెల్లవారుజామున నిద్రలేచి ఆ సూర్య భగవాన్ని ఆరాధించి పవిత్ర నదిలో స్నానం చేయాలి. నది స్నానం చేయటానికి వీలు లేకపోతే స్నానం చేసే నీటిలో 4-5 చుక్కల గంగాజలం వేసుకున్నా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రను తీసుకొని అందులో నిండా నీళ్లు పోసుకొని ఒక ఎరుపు పువ్వు, ఎరుపు అక్షంతలు వేసి కొంచెం గంధం వేసుకోవాలి. ఎరుపు గంధం ఉంటుంది, అదన్నా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ గంధమైన వేసుకోవచ్చు. ఇక ఆ నీటిని సూర్య భగవానికి అర్ఘ్యంగా సమర్పించాలి. సూర్య భగవాన్ సంబంధించిన మంత్రాలను పఠిస్తే సరిపోతుంది. అంటే ఆ రాగి చెంబులో నీళ్లు కింద వదులుతూ సూర్యుడిని స్మరిస్తే సరిపోతుంది. ఆ రోజున సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడని, అప్పుడు వెంటనే వాతావరణంలో కూడా మనకు మార్పులు వస్తాయి. ఆ రోజు సూర్యుడిని శివుడి 3వ కన్నులలో ఒకటైన త్రినేత్రంతో పోలుస్తాం కదా. మకర సంక్రాంతి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా సూర్యుని పూజించాలి. ఎవరి జీవితంలోనైనా సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలి అంటే మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేసుకోవాలి. శుభ్రమైన కొత్త బట్టలు ధరించి సూర్య భగవాన్ని ధ్యానం చేయాలి. అలాగే సూర్య భగవాన్ 12 పేర్లు కూడా జపించి అర్ఘ్యం వదలాలి. 12 పేర్లు రాకపోయినా పర్లేదు, ఓం సూర్యాయ నమః అని 12 సార్లు చదువుతూ ఆ నీటిని కింద పోస్తూ వదలాలన్నమాట. అదే అర్ఘ్యం అన్నమాట. అర్ఘ్యం అంటే ఇంకా ఏంటో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్. ఒక చెంబులో నీళ్ళు తీసుకోండి, సూర్యుడి పేరు చెప్తూ వదలండి. అదే సూర్యుడు ఎదురుగా వదలండి. ఈ విధంగా చేయటం వల్ల సూర్య భగవాన్ మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు.